నమస్తే, మీ పేరేనా? నాగేశ్వరరావు చల్ల. నాగేశ్వర గారు ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏం సార్, ఎలా ఉంది ఇక్కడ లోకేష్ గారు మంగళగిరి గెలిచిన తర్వాత? ఏంటి అసలు ఎలా డెవలప్మెంట్ కానీ ఇక్కడ పరిపాలన విధంగా అసలు ఎలా ఉంది అసలు? మట్టి మాణిక్యమైంది. మంగళగిరికి లోకేష్ రావడానికి భవిష్యత్తు తరాలకు కానీ ప్రస్తుతం కానీ మంగళగిరి అంతా కూడా రూపురేఖలు మారుతూ ఉంది. అంటే ఏ పరంగా ఊహించలేము. ఇప్పుడు స్టేడియం కానీ అభివృద్ధి అయింది. 25 ఏళ్లగా స్టేడియం ఏమి నోచుకోలేదు. ఇవాళ మంగళగిరి స్టేడియం ఒక అద్భుతంగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. రేపు ఫ్యూచర్లో నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరిగేదానికి అవకాశం ఉంది. అలాగే మంగళగిరి రైల్వే స్టేషన్ ఒక నూతనంగా తయారైంది, చాలా బాగా ఉంది. మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ రావడం కానీ, ఇక్కడ రాజధాని రావడం కానీ, ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, మంగళగిరి రోడ్డు అభివృద్ధి కానీ, అలాగే మంగళగిరి చేనేత పరిశ్రమ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళటం కానీ, ఇవాళ ఎవరు కూడా మంగళగిరి చీరలకు మంచి డిమాండ్ రావడం కానీ, వాటిని మంగళగిరిలో చేనేత పరిశ్రమని బాగా అభివృద్ధి చెంది శారీస్ని కానీ బట్టలు కానీ నేసినవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మంగళగిరి చీరలు అంటే మంచి పేరు రావడం కానీ చాలా బాగుంది. బ్రాహ్మణి మేడం గారు మంగళగిరి చీర కట్టుకోవడం వల్ల కూడా మంగళగిరి ఆ చీరలకి ఎంత డిమాండ్ అంటే ఇవాళ మేడం గారు కట్టుకున్న చీర ప్రతి ఒక్కళ్ళకి ఆ చీర కావాలని మంగళగిరి వచ్చి కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. అంటే నిన్న ఏదైతే రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ గారు కూడా ఇటు మంగళగిరికి సంబంధించిన కండువా కూడా మెడలో ధరించడం కానీ ఏంటన్నా, ఎలా ఏం చెప్తారు దాని గురించి? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్ర గారి కుమారులు మన చింతకాయల విజయ్ గారు, వారు రాజ్యసభ సభ్యులు అవ్వటం చాలా ఆనందదాయకం. రేపు పొద్దున మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి పనులు ఎటువంటి చిన్న అవసరం ఉన్నా కూడా మన నాయకులు అక్కడ ఉండడం వల్ల మనకి మంచి యొక్క ప్రతి పని కూడా అనుకూలంగా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా, లోటు లేకుండా మన వాళ్ళు ఉంటే మనకి చేసి పెడతారు. అంటే గతంలో ఈ మంగళగిరికి సంబంధించిన ఏంటి చేనేత వస్త్రాల పట్టుకు సంబంధించిన కానీ ఇలాంటి ఎప్పుడన్నా జరిగిందంటారా? లేదు. లోకేష్ గారు వచ్చినాక, బ్రాహ్మణి మేడం వచ్చినాక ఈ ఆటో నగర్లో అది ఫ్యాక్టరీ వీవర్స్ పెట్టారు. వీవర్స్ అందరికి కూడా ఇవాళ మంగళగిరి చేనేత కంచిపట్టు చీరల కన్నా కూడా పెద్ద ఫేమస్ అయింది. మంగళగిరి పట్టు చాలా బాగుంటుంది. చీరలు కూడా ఇవాళ చాలా డిజైన్స్ వచ్చినాయి. అలాగే పంచలు కూడా చాలా రకాల డిజైన్స్ వచ్చినాయి. శారీస్ ఎన్ని రంగులు ఉన్నాయో పంచలు కూడా అన్ని రకాలుగానే. మంగళగిరి కండవ కూడా మంచి ఫేమస్ వచ్చింది. అటు జనసేన కండవైనా, ఇటు తెలుగుదేశం కండవైనా సరే చాలా నేత కండవల్లే వాడుతున్నారు అందరూ కూడా. రాష్ట్రంలో కూడా చాలా ఈ చేనేతగా మంచి అభివృద్ధి వచ్చింది. లోకేష్ గారు వచ్చినాక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండి. ఎమ్మెల్యే ఆయన అవటం మంగళగిరి ప్రజలందరికీ కూడా అదృష్టం. ఈరోజు 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, చేనేత పరిశ్రమ అయితేనేమి, మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అయితేనేమి, అలాగే మత్స్యకారులకు అయితేనేమి, రాజధాని అభివృద్ధి పనులు అయితేనేమి, ఏది కూడా ఎవరు బాధపడకుండా మంగళగిరికి మహర్దశ పట్టిందని అనుకోవాలి. మరి రాజ్యసభ సభ్యుడిగా మన చింతకాయల విజయ్ గారు ఈరోజు మంగళగిరి చేనేత కండువా వేసుకొని ఆయన రాజ్యసభలో ప్రసంగించడం కూడా అది చాలా ఆనందకరం. మంగళగిరి వ్యూవర్స్ అందరూ కూడా చాలా సంతోషపడాల్సిన విషయం. మరి గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా గమనించారా మీరు? లేదు. ఈ లోకేష్ గారు రావడమే మంగళగిరి చేసుకున్న అదృష్టం సార్. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తర్వాత మళ్ళీ ఈరోజు మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయి ఇదే మంగళగిరిని పట్టుగా సాధించి ఇంత మెజారిటీ గెలిచి ప్రజలందరూ మనసు మెప్పించి ఆయన మంగళగిరిని మహాద్భుతంగా తయారు చేస్తున్నారు. రాజధాని మంగళగిరి, అమరావతి రాజధాని. మరి 2 సంవత్సరాల పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన ప్రతి ఒక్కళ్ళకి సాయం చేస్తున్నారు. ఇవాళ ఎవరు చనిపోయినా కూడా డబ్బులు ఇస్తున్నారు. ఏ కష్టమన్నా కూడా దగ్గరుండి మనిషి చూస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి స్పందన చాలా బాగుంది. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో మెజారిటీ ఎలా ఉండబోతుందంటారు? మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారు, అందులో డౌటే ఉంది. ఇంకా ఎందుకని వైసీపీకి గెలవదంటారా? వైసీపీ గెలవదు. ఎందుకన్నా? అన్నీ వాళ్ళ పాలనలో 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాము సార్. అభివృద్ధి అనే ప్రజల యొక్క అవసరాలు, ప్రజల పాలన చూడాల. ఇప్పుడు గుంటూరులో మనం తురకపాలెం చూసాం. నల్లపాడు దాటినాక తురకపాలెంలో చాలామంది కల్తీ మద్యం తాగి చనిపోయారండి. అలాగ ప్రజల ప్రాణాలు తీసే నాయకులు మనకు ఎందుకు సార్? అప్పుడు వాలంటీర్కి 5,000 జీతం ఇచ్చారు సార్. ఇలా 5,000కి ఏమొస్తుంది సార్? మెడికల్ షాప్కి వెళ్తే 5,000 చాలదు. షుగర్ పేషెంట్కి 5,000 చాలదు. కిడ్నీ పేషెంట్కి 5,000 చాలదు. ఇవాళ లోకేష్ గారు వచ్చినాక 100 పడకల హాస్పిటల్కి వెళ్తున్నారు, డయాలసిస్ కడుతున్నారు. పెమ్మసాని గారు వచ్చారు. మంగళగిరి నిడమర్రు రోడ్డు ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఆ ప్రజలు ఇప్పుడు ఎస్ఆర్ఎం కాలేజీ, విట్టి కాలేజీ ప్రజలు కానీ, పెద్దపరిమి వాళ్ళు కానీ రావాలి వెళ్ళాలన్నా కూడా ఆ ఫ్లైఓవర్ పడడం వల్ల ఎంతో ఉపయోగం. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. 10 రూపాయలకి వైద్యం జరుగుతుంది. బయట మనం ఎంఆర్ఐ దించుకుంటే దాదాపు 10,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ 4,000కి 3,000కి చేస్తున్నారు. వైద్యం కూడా బయట అంతా మోసం ఉంటుంది. ఇవాళ అలా లేదుగా. ఇవాళ వైద్యానికి వెళ్ళామనుకోండి విపరీతమైన ఖర్చు. అదంతా కూడా
ఈ పార్టీ వచ్చినాక చాలా దగ్గరైంది ప్రజలకి, ప్రజల అవసరాలు బాగా చూస్తున్నారు. ప్రజల మనిషి అండి లోకేష్ గారు. అంటే ఒక పక్కన మీరేం ప్రజల మనిషి అంటా అని మీరు అంటా ఉంటే వైసీపీ నాయకులేమో అసలు లోకేష్ వచ్చిన తర్వాత తన శాఖల గురించి పట్టించుకోవట్లేదు కానీ మిగతా శాఖలు అన్నింటిలోనూ పట్టించుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అసలు ఏమీ చేయట్లేదు, డెవలప్మెంట్ లేదు, ఉన్న శాఖల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటన్నా మరి? సార్ శాఖల కన్నా కూడా లోకేష్ గారు ప్రజలు ఎవరు కూడా ఆయన పార్టీలు ఏమీ చూడట్ల. అటు వైసీపీ ఇటు టీడీపీ అని చూడట్లేదు. ప్రజలకి ఏమి కావాలి, విద్యకి చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం సార్ అంటే వాళ్ళకి విద్యా అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది సార్ 20 లక్షల ఉద్యోగాలు వస్తే ఇవ్వలేకపోతే నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు రాకపోతే నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు. 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయిగా. యువతకి ఈరోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టి దాంట్లో ఉద్యోగాలు వాళ్ళే ఉపాధి కల్పన నేర్పిస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేరుస్తున్నారండి. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తున్నారుగా. అది మంచి భవిష్యత్తుగా. మరి ఉద్యోగ అవకాశాలకు కూడా ఒక ప్రతి మంత్ కూడా పెట్టి వాళ్ళు ఒక ఇంటర్వ్యూలు నిర్వహించి ఎక్కడెక్కడ ఖాళీలు ఇవన్నీ పట్టించుకుంటున్నారుగా. భవిష్యత్తు తరాలకి భవితను చూపించడం కోసం ఎవరో పట్టించుకోరు. కానీ లోకేష్ గారు అలా కాదు, పట్టించుకుంటున్నారు. ప్రతి పిల్లోడు భవిష్యత్తు చదువుకొని ఖాళీగా ఉన్నాడు, ఇగో ఇక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రతి నెల కూడా మంగళగిరిలో సీకే కాలేజీలోనూ విజయ కాలేజీలో ఇంటర్వ్యూలు పెడుతున్నారు. చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ బాధపడే వాళ్ళు ఎవరు లేరే. ఇసుక కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరు ఇల్లు కట్టుకోవాలని ఇసుక దొరుకుతుంది. బండి మీద అమ్ముకుంటున్నాడు. ట్రాక్టర్ తెచ్చుకుంటున్నాడు. లారీ తెచ్చుకుంటున్నారు. అందరికీ బాగానే ఉంది. లోకేష్ గారు వచ్చిన హాయిగా ఉంది. సార్ గంజాయి తగ్గింది, ప్రజలు ప్రశాంతంగా తిరగగలుగుతున్నాం, ఇబ్బంది వాతావరణం లేదండి. లా అండ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. రాత్రి 10-11 ముందు తిరగాలంటే నులకపేట, ప్రకాశం నగర్, డొలాసనగర్లో తిరిగేవాళ్ళం కాదు. ప్రకాశం నగర్, నులకపేట అయితే మంచి ఇబ్బందిగా ఉండేది. తాడేపల్లి ఎంతకన్నా దారుణంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మీరు 10ంటికి 11ంటికి కూడా అసలు కనపడలేం కూడా. లా అండ్ ఆర్డర్ చక్కగా బాగుంది. లోకేష్ గారు వచ్చినాక, ఈ ప్రభుత్వం వచ్చినాక అందరం ప్రశాంతంగా ఉన్నాం సార్.